యాకోబు 1వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నాము. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలములుగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. దేని ద్వారా కన్నారంటే సత్యవాక్యం ద్వారా దేవుడు కన్నాడు. మన మంచి నీరు చెడ్డ నీరు మనం నేర్చుకున్నాం. అంటే అబద్ధ బోధ, దేవుడు సత్యస్వరూపైన ఆత్మ యొక్క బోధ, అంటే యేసే చెప్పిన మాటలు, ఇవి రెండు బైబిల్లో ఉన్నాయి. కానీ ఆ బైబిల్లో ఉన్నవి ఏది నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలి. కొంతమంది భక్తులు దేవుడి మాట వినలేదు, నక్షత్రాలాగా రాలిపోయారని మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది. సూర్యచంద్ర నక్షత్రాలు అవి రాలిపోయి, అంటే ఏర్పాటులో ఉన్నవాళ్ళే అకాలను, దర్శనాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా శారీరకంగా అర్థం చేసుకున్నారు. శారీరకమైన ప్రవచనాలు చెప్పారు. ఒకసారి ఆత్మీయమైనవి, పరలోక సంబంధమైనవి ప్రవచించారు. తర్వాత శరీర సంబంధమైనవి ఏంటంటే అది దేవుడు ద్రాక్ష చెట్టుని ఆయన ద్రాక్షవల్లి ఉన్నాడని ఉంది. నేను ద్రాక్షవల్లిని మీరు తీగలా ఉన్నారన్నారు. ఆయన ద్రాక్ష తోటలోని మంచి విత్తనాలు వేస్తే అవి ఏమొచ్చేట? కారు ద్రాక్ష ఫలాలు ఫలించేట. అంటే చేదు ద్రాక్ష పళ్ళు ఎంత బాగుంటాయి, కానీ చేదు ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయి? ఇదిగో అలా ఉంటాయి. ఇప్పుడు బాధపడుతున్నాం మన ఇద్దరితోటి, అలా ఉంటాయి కారు ద్రాక్ష ఫలం. ఇదేమో మంచి ద్రాక్ష ఫలం. బుద్ధిగా చక్కగా కూర్చుంటారు. అది ఎంత చెప్పు మాట కన్నా అది కారు అది చేదుగా ఉంటుంది. ఆమె చూసినా, కూర్చున్నా, ఆడి మాట్లాడినా ఆడతో ఉండలేము. అంటే దేవుడు ఆయన సత్యవాక్యం వల్ల కన్నాడట మనల్ని. అంటే ఆయన మాటలు మాత్రమే వినాలి. వినకుండా మనుషులు కల్పించిన పద్ధతులు వాళ్ళు ఇష్టం వచ్చాడో చెప్పుకొని వెళ్ళిపోతారు. అది ప్రతి ప్రజలు, ఎంతమంది ప్రజలు పాడైపోతున్నారు అది గమనించట్లేదు ప్రజలు. అలా అనుకుంటున్నారు దేవుడి మాటలు, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం కదా, దేవుని సన్నిధిలో నివసించడం నేర్పయ్యా. దేవుని సన్నిధిలో నివసిస్తే మనం పాల్పడుతున్నాం. నివసిస్తే దేవుడే మాట్లాడతారు, మనుషులు మాట్లాడరు. ఎవరిలో ఉండే నీకు దేవుడు మాటలు చెప్తున్నారా? దెయ్యం చెప్తుందా? మనిషి అయినా కావచ్చు, పాస్టర్నే కావచ్చు, విశ్వాసైనా కావచ్చు, ఒక శిష్యుడైనా కావచ్చు, దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి. అది సత్యవాక్యం ద్వారా వస్తుంది. అందుకనే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, అంటే ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా మనం ఉండాలని. అంటే ప్రథమ ఫలం అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఏమంటారు? ప్రథమ ఫలం అంటారు కదా. మొదటి తొలిచూడు పిల్లడు అని అంటారు కదా, తొలిచూడు బిడ్డ అని అంటారు కదా. అలాగా దేవుని పిల్లలు అలా ప్రథమ ఫలంగా ఉండాలని. ఆ ఫలాలు ఎవరంటే మరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పెళ్లి కూడా చేసుకోరు, అలా దేవునికి సమర్పించుకొని ఉంటారు. అంటే స్త్రీ పురుషులతో కలయిక ఉండదు, వివాహం ఉండదు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏంటంటే బంగారు వస్త్రాలు ఇస్తున్నాడు, బంగారు వస్త్రాలు. పెళ్లి చేసుకొని సమర్పణ కలిగి దేవునికి ఇష్టంగా నడిచిన వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇస్తాడని 14వ అధ్యాయంలో ఉన్నది ప్రకటన గ్రంథంలో. ప్రకటన 7వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ప్రథమ ఫలాలుగా వాళ్ళు ఉన్నారన్నమాట. అలాగా ఉండడానికి ఆ సత్యవాక్యం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వల్ల మనల్ని తన సంకల్పము చొప్పున కన్నాడంట. అలాగే మనము పిల్లల్ని అటువంటి బిడ్డలు కనాలి, దేవునిలో ఉండి కనాలి. పాపంతో కంటే పాపంలో పిల్లలు పుడతారు. సత్యవాక్యము మనం నేర్చుకొని బాప్తీసాలు ఇవ్వడం ఏంటి, పిల్లలు కనడం ఏంటి, అలాగా పిల్లలు కన్నప్పుడు వాళ్ళు దేవుని పిల్లలుగా ఉంటారు. ఏ బీజం వేస్తే ఏ బీజం పడిందనుకో, సైతం బీజం పడితే సైతం పిల్లలు పడతారు. వాళ్ళు మార్చుకోవాలంటే తల చాలా తలపోటు వచ్చేస్తుంది. కాబట్టి దేవుని దగ్గర వాళ్ళే పెట్టి బాగు చేసుకోవాలి. అలాగే ప్రథమ ఫలాలు అంటే ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నారు మోషే గారితో చెప్పమని, మీకు ఇచ్చుచున్న దేశములకు
వచ్చి దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనలను యాజకుని యొద్దకు తేవలను. ఏదైనా పండితే అందులో మొదటి పిల్లలు కానీ, మొదటి గొర్రె పిల్ల కానీ, మేక పిల్ల కానీ, కోడి పిల్ల కానీ, కోడిగుడ్డు కానీ, లేకపోతే ఫలాలు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ ఏదైనా వచ్చి సేవకులకి ఇవ్వమని లేవీకాండము 23:10 ఉంది. అలాగే దేవుని పిల్లల్ని దేవుడు పొలంలోని మత్తయి సువార్త 13 ఉంటుంది. ఎవరైతే మా దేవుడు పంట వేస్తాడు, దేవుడు అనే పొలంలో విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు పురుగులు మొలకెత్తుతాయి, గోధుమలు కూడా మొలకెత్తాయి. కానీ అవి ఫలవంతంగా ఉన్నాయి గోధుమలు. వాటిని దేవుడు కోత కోస్తే అవి ఏం చేస్తారంటే ఇతరులకు అంటారనమాట. మీకు 4:10 ప్రకారం ప్రసవ వేదన కలిగి బిడ్డలను కనండి అని ఉంది అక్కడ వాక్యం. అప్పుడు మిమ్మల్ని శత్రువుల నుండి మిమ్మల్ని విడిపిస్తానని. కోత కోసినప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుడి బిడ్డలని ఫలించి అనేకమైన బిడ్డల్ని సువార్త చేసి దేవుని సన్నిధి తెచ్చే బిడ్డలుగా ఉంటారు. అది ప్రథమ ఫలములు, భౌతికంగా, శారీరకంగా. అలాగే ఆమోస్ 6:1 సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోన్ అంటే దేవుని సన్నిధి. ఏమి పట్టించుకోలేనట్టు, నాది కాదులే, చర్చకొచ్చి వెళ్ళిపోతాను, అలాగే ఇంట్లో కూడా పనులే చేయరు, నా ఇష్టం వచ్చినే ఉంటాను, తిని పడుకుంటాను అంటే వాళ్ళకి శ్రమ అంటున్నారు. భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. షోమ్రోన పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జన్ములలో ముఖ్య జనులకు పెద్దలైన వారికి శ్రమ. ఆ పెద్దలాగా ఉంటారు, మోనార్కులాగా ఇంట్లోని, చర్చలోని, బయట నాయకులుగా దేశానికి ఉంటారు. కానీ వాళ్ళకి శ్రమ, జాగ్రత్త ఆ దేవుడు చెప్తున్నారు ఆమోస్ 6:1. అలాగే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడు నేను దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించేది అని వ్రాయబడి ఉన్నది. అనేక మందికి జన్మలకు తండ్రిగా ఉంచుతానని మరి అబ్రహాం గారికి చెప్పారు. కాబట్టి దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. మృతులను సజీవులుగా చేయవాడు అంటే పనికి రాని వారిని, పాపాత్మలని దేవుడు పనికొచ్చేవాళ్ళకి చేస్తాడట. తెలుసా? అందుకే పాపుల కోసము నేను రాలేదు, నీతిమంతుల కోసం నేను రాలేదు, పాపాత్మల కోసమే నేను వచ్చానని. ఇటువంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు. విన్నప్పుడు క్షమిస్తాడు. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా నేను చెయ్యను అన్నప్పుడు రోమ 10:10 సామెతలు 28:13-14 ఉంది. మళ్ళీ అలాగే 1 యోహాను 1:9 1 యోహాను 1:9-10 ఉంది. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేసి ఇంకా నేను చెయ్యనయ్యా, ఇలా చేస్తున్న వారికి నేను చెప్తానయ్యా అని దేవుని దగ్గర ఒక ప్రమాణం చేస్తే వారిని ఏంటంటే మృతులు అనమాట. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడవే అని ఉంది ప్రకటన గ్రంథంలోని. కాబట్టి ఆ మృతమైన జీవితం అంటే పనికిరాని జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మారుస్తాడని మరి రోమ 4:17 మరి పౌలు గారు చెప్తున్నారు. అలాగే రోమ 8:29-37 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తమ కుమారుడితో స్వారూప్యం వారవుటకు వారిని ముందుగా యోసేపును అలాగే నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క గుణాలతో ఉండాలని మిమ్మల్ని ఎంచుకున్నాడు. లేకపోతే మీరు ఇక్కడ కూర్చోరు. కాబట్టి మనం ఏం చేయాలి? అనేక మందిని ఫలించాం కదా, కోతకోయబడ్డాం కదా. దేవుడు కన్నాడు కదా మనల్ని, సత్యవాక్యంతో కన్నాలని యాకోబు 1:18 చెప్తున్నారు కదా. కాబట్టి అనేక మన బిడ్డల్ని పరిశుద్ధపరిచే బిడ్డలుగా ఉండాలని తల్లి ఈచుట నేర్పయ్యా నాయసేన పాట పాడుకున్నాం. ఆయన నేర్పించే అస్తమాటికి కూడా పాట ద్వారా మనం దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి. అస్తమాటి ప్రార్థన చేయలేదు, అస్తమాటి వాక్యం వినలేదు, పాట అస్తమాటికి కూడా చెవుల్లో రింగ్ అవుతున్నది. దేవుని పాట పాడుకుంటూ పనులు చేయాలి, దేవుని అలా ప్రార్థన చేసుకోవాలి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో
వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచాడట. మహిమ, ఆ మహిమపరిస్తే ఏంటవుతుందంటే ఎన్ని చీకట్లు ఉన్న ఇంట్లోకైనా వెళ్ళి వాళ్ళకి ప్రేరాయిలు రాసి వాళ్ళ ఇల్లంతా పరిశుద్ధపరిచి ప్రేరాయిలు రాసి అక్కడ ఉన్నవన్నీ ఆ చెడు అంతా తీసివేసి అక్కడ దుష్ట సాంగత్యం అంతా కూడా పరిశుద్ధపరిచి ప్రార్థన చేసి వాళ్ళు బయటకు రాగలరు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఫలించేవారు అన్నమాట. వాళ్ళు మహిమపరిచాడట. ఎవరినైతే నిర్ణయించుకున్నాడో, ఎవరినైతే పిలిచాడో వాళ్ళు మహిమపరిచారు. నాకు పిలుపు దర్శనం వచ్చినప్పుడు దేవుడు నాకేమీ తెలియదు, కానీ ఎప్పుడైతే నేను లోబడ్డానో నన్ను అభిషేకించారు. 1999లో నన్ను అభిషేకించి నన్ను ఈ సొదొమ గొమొర్రా పట్టణంలోకి జనగుడిలో తీసుకొచ్చి 4-5 బ్రాంచ్లు ఇచ్చారు. అవే ఏరియాలో, అలాంటి ఏరియాలు కాబట్టి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినా వారిని పిలిచెను, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచను అంటే పరిశుద్ధాత్మతో నింపాడు. నింపి తీసుకెళ్తున్నాడు. పౌలు గారి ఇంటికి తీసుకెళ్ళాడు, ఇప్పుడు ప్రిస్కిల్ల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అది శ్రమగా భావించకు అని మాట్లాడుతున్నారు అరుణకాంతితో. ఇట్లా ఉండగా ఏమందరూ దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు విరోధి ఉండడు. కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, దేవుడిచ్చిన పనిని చూసుకోవాలి. దానికి బలము నా బలమంతా నీవేనయా. నా దేవుడు పొద్దున్న ఆ మాటే మాట్లాడుతున్నారు. నేను కూడా అలసిపోయి ఎంతకనే ఇంట్లోనే బయట చేస్తాం, ఎంతగా చేస్తాం. ఆయనే బలం ఇస్తాడు. ఆ బలాన్ని బట్టి మనం ఇలా నిలబడ్డాం. ఈ మాటలు మనల్ని బ్రతికించడానికి దేవుడు చెప్తున్నారు, ఓదార్చడానికి చెప్తున్నారు. ఇంకా ఫలించడం నేర్పించేయని దేవుని దగ్గర అడుగుతూ మనము ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్ణయించండి అని ఆదికాండం 1:28 ఉంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించుకోవడం ఇష్టం లేదు యేసయ్యకి. అది అక్షరంతో బోధిస్తారు. ఫలించడం అంటే పిల్లల కాండం కాదు, దేవుడి పిల్లల కాండం, శరీరమైన పిల్లల కాండం కాదు. అలా బోధిస్తారు. ఎందుకంటే దేవుడి పిలుపు ఉండదు, దర్శనం ఉండదు, ఆయన మహిమ పరిశుద్ధాత్మ పొందుకోకుండా మరి ఏ మాటలు చెప్పినా కఠినమైన తీర్పు ఉంటుంది. యోగం 3:1 ఉంటుంది ఆ మాట. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించమంటారు. శక్తిగల వాక్యం ఇదే వాక్యము, దేవుని మాటలు శక్తిగల వాక్యం. మీరు వినవారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునే ఉండి. వినడమే కాదు, దాని ప్రకారం నడుస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎవడైనా వాక్యం వినవాడేంటి దాని ప్రకారం ప్రవర్తింపనివాడైతే వాడు అద్దంలో మొక్క చూసుకుంటారు కదా, తర్వాత మర్చిపోతారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ మర్చిపోతారు, అద్దంలో చూసుకున్నాక ఆ మొక్క మర్చిపోతారు ఏంటో అని. అలా ఉంటుందంట పరిస్థితి. కాబట్టి యాకోబు 1:18 ఏం చెప్తున్నారు? ఎవరికన్నా దేని వల్ల కన్నారట మనల్ని? సత్యవాక్యం వల్ల. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు. ఎన్ని సృష్టించాడు ఆయన? పక్షులని, మరి జంతువుల్ని, ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలని, ప్రాకుతున్న పురుగుల్ని, పాముల్ని, మరి జలచరాల్ని, మరి మనుషులు అందరినీ సృష్టించాడు. అన్నీ సృష్టించాడు. కానీ మనల్ని అయితే ప్రథమ ఫలములుగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనం తన సంకల్పం ప్రకారం మనం కన్నాడంట. ఆయన కన్న తండ్రి, నా తండ్రి అనే దేవుడు, నన్ను పోషిస్తున్న నా దేవుడు, వందనాలయ్యా, మీకు వందనాలయ్యా అని చెప్తున్నారు. ఈ ప్రాణం ఉన్నదంటే ఆయనే, ఇవన్నీ నేర్పిస్తున్నారంటే ఆయనే. ఆయన ఆ విధంగా మనకి అన్ని కూడా ఇస్తున్నారు. అన్ని మనతో మాట్లాడుతుంది ఆయనే. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వాని కరుణింతును, ఎవరి ఎడల జాలిపడుదునో వాని ఎడల జాలిపడుదును. కాగా పొందగూరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలన
అయినను కాదు, కానీ కరుణించే దేవుని వల్లనే అగును. మనుషుల వల్ల ఏది ఎవరు కరుణించినా, మనల్ని ఎవరు క్షమించినా, ఎవరు ప్రేమించి ఏదైనా ఇచ్చినా సరే అది దేవుని వల్లే కలుగుతాయి. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. రోమీయుల పత్రిక 9వ అధ్యాయం 15 నుండి 18 చదువుతున్నాను. దేవుడు ఆనాడు భక్తుల్ని అలాగా నియమించాడు, ఈనాడు మనల్ని కూడా ఆ విధంగా నియమించాడు. కావున ఆయన ఎవరిని కనికరింపగోరును వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరును వారిని కఠినపరచును. వారి హృదయం కఠినపరుస్తాడు కొంతమందిని. వాళ్ళు విశ్రాంతి దినంలో ప్రవేశించకుండా దేవుడు వారి కఠినత్వాన్ని బట్టి దేవుడు ప్రవేశించకుండా చేశారు. అలా చేయడం వల్ల విశ్రాంతిలో ప్రవేశించలేదన్న వాక్యాన్ని మనం చెప్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలోనే ఆ తరం వాళ్ళని విసికి దేవుడు ఆ విధంగా చేశారు. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం ఉండాలని ఆ నెరవేర్పు అనేది ప్రకటన 14వ అధ్యాయంలో జరిగింది. మత్తయి 13వ అధ్యాయంలో ఆ నెరవేర్పు జరిగింది. ఆ ప్రవచనము నెరవేర్పు అనేవి అలా జరిగాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఆత్మీయ తల్లిగా దేవుడు మీ మధ్య దేవుడు మీకోసం నన్ను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది ఉపదేశకులు ఉంటారు, కానీ తండ్రి ఒక్కడే. అంటే అందరి మాటలు అన్ని బోధలు వినకూడదు. 10,000 మంది ఉంటారట అనేకమైన బోధలు చేసిన వాళ్ళు, కానీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుడు మాటలు మనం ఆ విధంగా వినాలి. మీకోసం దేవుడు నన్ను అభిషేకించి వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చినందుకు మీరు ఆ విధంగా దేవుడి మాటలు విని ఆ విధంగా ఫలించాలని దేవుడు చెప్తున్నారు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన పాపములో ఉన్న వాళ్ళు ఏంటంటే చనిపోయిన వాళ్ళ కింద లెక్క పెడతారు. దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. అర్హత లేకపోయినా రక్షణ, ఈరోజు రక్షణ బట్టి దేవుడి మాటలు వినగలుగుతున్నాం. ఆయన రక్షించడం బట్టి ఈ మాటలు వింటున్నాం. కాబట్టి అనేకమైన ఉపదేశకులున్నా 10,000 మంది ఉపదేశకులున్నా తండ్రి ఒక్కడే. కాబట్టి తండ్రి దేవుడి మాటలు వింటున్నామా? దేవుని మీకు ఎవరైతే అప్పచెప్పారో, ఎవరైతే మీకు బాప్తీసాలు ఇచ్చి మీ విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు అప్పగించి నన్ను మీ దగ్గర నిలబెట్టినప్పుడు నాకేమీ రావు, కానీ మీకోసం ఈ మాటలన్నీ నాకు నేర్పించారు. ఇప్పుడు నేను నిలబడితే రోమ 10:20 ప్రకారం నాలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు. ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నారు. కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ మాటలు ఇప్పుడు చెప్పిన మాటలు. ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడు. ఆ పాపము నుండి విడుదల పొందుకోండి ప్రథమ ఫలాలుగా మనం ఉండడానికి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందువైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవాలని తండ్రికి అభిష్టమైందనమాట. చాలా ఇష్టపడ్డాడు ఆయన. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనే ఉండిన మిమ్మును కూడా దేవుడు ఆ విధంగా సమాధానపరిచాడనమాట. పాపము నుండి అలా విడిపించి దేవుడితో సేవకులతో ఆ విధంగా సమాధానపరిచాడు. లేకపోతే మీరు ఇక్కడ కూర్చోలేదు. అది కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21 వచనంలో ఉంది. హెబ్రీయులకు రాసిన
పత్రిక 12:23 పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. దేవుడు నీతిమంతుల ఆత్మలు ఆ పరలోకమందు ఉన్నాయి. అవి జ్యేష్ఠుల అటు సంగమునకు వారి మహోత్సవములకు, అంటే పెళ్లి కుమారుడు మహోత్సవము ప్రకటన 19 ఉంటుంది. మనం సిద్ధపడి ఉండాలి, ప్రథమ ఫలాలుగా ఉండి నీతిమంతుల గుంపులో ఉండాలి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23 ఉంది అన్నమాట. కాబట్టి మనం ప్రథమ ఫలాలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకుని వచ్చి మనల్ని శుక్రవారం పూట దేవుడి మాటలు నేర్పించున్నాడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని అందుకని సాత్వికముతో అంగీకరించాలి. ఆ వాక్యం వల్లే దేవుడు కన్నాడు కదా, దాన్ని అందుకే అంగీకరించాలి. ఆ వాక్యమే దేవుడు విన్నాడు కాబట్టి వాక్యానుసారంగా మనం ఆ విధంగా నడవాలి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళు ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. అది 1 యోహాను 3:9 ఉంది. దేవుని మూలంగా పుట్టాలి అంటే దేవుని బీజము వలన, అంటే సత్యవాక్యం వల్ల ఆయన కన్నాడు కదా. ఆ కన్నప్పుడు ఆ బీజం అనే వాక్యము ఉండాలి ప్రతి ఒక్కరిలో. అందుకు యేసు ఆ వాక్యం ఎక్కడ ఉందంటే 1 యోహాను 3:9 ఉంది. అందుకే సంఘంతో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యంలో చూడలేడు. కొత్తగా జన్మించడం అంటే సత్యవాక్యం మాత్రమే అవలంబించాలి. సత్యవాక్యం మీదే మనం ఆధారపడాలి. అదే మంచి మీరు అని మనం చెప్తున్నాం బుధవారం. దేవుని రాజ్యంలో చూడలేని నీతో నిత్యంగా చెప్పుచున్నాను. అలా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు అని నిత్యంగా దేవుడు చెప్తున్నాడు. ఏ సీట్లను ఒకటి నీటి మూలంగా ఆత్మగలను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నేను నీతో నిత్యముగా చెప్పుచున్నాను. అందుకే అతనితో ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ, కొత్తగా జన్మించాలి అంటే నూతనమైన జన్మ ఉండాలి, నూతనమైన ఆత్మ, నూతనమైన మనసుతో ఉండాలి. యోహాను 3:3-5 ఉందన్నమాట. అలా ఉంటానయ్యా అని ప్రమాణం చేయాలి ప్రతి ఒక్కరు. యోహాను 1:13 వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను శరీరేచ్ఛ వల్లైనను మనుష్యేచ్ఛ వల్లైనా పుట్టిన వారు కాదు. మనుష్యేచ్ఛ వల్ల ఉన్నప్పుడు నిద్రమంతా ఆవరిస్తుంది. మనుష్యేచ్ఛలు ఉండకూడదు. అవి చిన్నదో దుష్టుడు ఏం కూడా చేస్తాడు. రక్తము వల్లైనను శరీరేచ్ఛల వల్లైనా మనుష్యేచ్ఛ పుట్టిన వారు మీరు కాదు. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ దేవుని మూలంగా మనం పుట్టినప్పుడు ప్రతి శ్రమను కూడా మనం తట్టుకోగలం మాట. అది ఎక్కడుంది ఆ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 ఏముందంటే దేవుని తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వార్థ్యముగా ఏర్పరచుకున్నాడు అనమాట. ఆయన చిత్తానుసారంగా నడవాలని ఆయన స్వార్థ్యంగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా నిర్ణయించుకున్నాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యాలు కూడా ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. మనం వింటే చాలు, ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ వాక్యం వింటే చాలు, అది హృదయంలో భద్రపరుచుకుంటే చాలు. ఆయన అన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆయన నడిపిస్తాడు. నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనే మాట మనం అనకూడదు. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలము. ఆయన ఆ ఇశ్రాయేలు ఏంటంటే ఒక ప్రథమ ఫలంగా ఉన్నాడంట. అతన్ని నయపరిచి వారందరూ శిక్షకు పాత్రులయ్యారు. ప్రథమ ఫలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా లయపరుద్దామని, వాళ్ళు పాడు చేద్దామని, వాళ్ళని ఆటంకపరుద్దామని, దేవుడి పనిని పాడు చేద్దాం అనుకున్నారంటే వాళ్ళు లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైంది, వారికి కీడు సంభవించును, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గారు ప్రవచిస్తున్నారు 2:3 వాళ్ళకి శ్రమలు వస్తాయి దేవుని పనికి ఆటంకపరిచినప్పుడు. ప్రభువన్న ప్రేమింపబడిన
సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వల్లను మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ప్రథమ ఫలములుగా ఏర్పరచుకునే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని బట్టి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కృతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అయిపోయింది, 2 మాటలు చెప్పుకొని ముగించాను. మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాం. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త వలన మీరు పట్టబడ్డారు. సువార్త వల్ల మీరు ఎలా పట్టబడ్డారో అనేక మంది దేవుడు మాటలనే సువార్త వలన దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి నడిపించాలి. 2 దశలోనికి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ మాట ఉంది. ఈ సత్యవాక్యాలు మనం సరిగా ఉపదేశించాలి, ఇతరులకి అర్థమయ్యేలా. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయనకే స్థుతులు, ఇవన్నింటిని బట్టి కూడా ఆయనకే స్థుతులు. కాబట్టి ఆయన స్తుతించబడును గాక అని పేతురు చెప్తున్నాడు, 1 పేతురు పత్రికలో 1:3. అందుకే ప్రకటన గ్రంథం 14:4 ఇది స్త్రీ సాంగత్యమున పవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగుని వారునే ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునా అక్కడికెల్లా ఆయన వెంబడితురు. ఎక్కడికి గొర్రె పిల్ల వెళ్తే అంటే వేసి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ గొర్రె పిల్ల ఎవరిలో ఉన్నారు? మీ సేవకుల్లో గొర్రె పిల్ల ఉంది కాబట్టి మీరు ఆమె ఏం చెప్తారో అది వింటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఏం చేయమంటే అది చేస్తున్నారు. వీళ్ళు స్త్రీ సాంగత్యం లేదు, పురుష సాంగత్యం లేదు. ఆ గొర్రె పిల్ల ఎక్కడికి పోతున్నా అక్కడికి ఆయనను వెంబడితురు. వీరు దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటికే మనుషుల నుండి కొనబడిన వారు. వీళ్ళు ప్రథమ ఫలం కొనబడిన వారంట. వీళ్ళు సమర్పించేసుకుంటారు దేవునికి. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను శరీరేచ్ఛ వల్లైనను మనుష్యేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కాదు. వాళ్ళు సమర్పించుకున్నవాడు. ఒకవేళ పెళ్ళి నేను ఆ మాట విన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఏసయ్యా అని ఏడుస్తుంటాను నేను, తెలుసా? నిజంగా ఎందుకు పెళ్లి చేసిన ప్రథమ వల్ల మా గోల్డెన్ అంటే బంగారు వస్త్రాలు ఉంటాయి, కాబట్టి ఇప్పుడు వైట్ వస్త్రాలే ఉంటాయి పరలోక రాజ్యంలో. ఆయన సింహాసనం దగ్గర పెళ్లి కుమారుడు విందులో చేరి మీద కూర్చుంటారు. వాళ్ళు బల్ల, పెద్ద బల్ల ఉంటుంది పరలోక రాజ్యంలో. ఈ చివరికి ఆ చివరి కోటాను కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరూ మధ్యాకాశంలో ఉంటారు. మధ్యాకాశంలోని అక్కడ తాళం వేసింది ఏసైతే మధ్యాకాశంలో ఉంటారు. తెలుస్తుందా? మనకైతే వైట్ డ్రెస్ ఉంటుంది, తెల్లని వస్త్రాలు ఉంటాయి. కాబట్టి ఒక సమర్పణ అనేది ఉండదు. పెళ్ళి అయినా సరే ఒక సమర్పణ జీవించవయ్యా, ఇవన్నీ నేర్పించవయ్యా, అందరి బట్టి నీకు వందనాలయ్యా అని సరిపెట్టుకున్నాను. ఏలైనగా సర్వ శరీరం గడ్డిని పోలిన వారు అందమంతా గడ్డి వలె ఉంది. అది గడ్డి వలె ఉంది. ఎందుకంటే మనము ఎందుకు అలా సిద్ధపడాలి అంటే మనము గడ్డిని పోలుతాం. ఈ రోజు ఇలా ఉన్నాం కదా, గడ్డి ఎలాగైతే వాడిపోద్ది. ఈరోజు గడ్డి పువ్వు ఎంత అందంగా కనబడుతుంది, అలాగే రేపు పొద్దున కనబడము. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం మామూలుగా అయిపోతాం కదా. అప్పుడు మనకేమైనా అర్థమవుతాయా? దేవుని అందుకే ప్రథమ ఫలంగా ఉండి మరి ఆ యవ్వనం అనేది దేవునికి ఇవ్వాలి. యవన బలము, యవన శక్తిని దేవునికి ఇవ్వాలి. దేవుని బిడ్డలుగా మనం అలా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అలా ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ కూడా అలాగ అడగాలి. దేవునితో ఆ విధంగా మాట్లాడుకోవాలి. అలాగే భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకొని ఉండాలి. ప్రార్థన చేసుకున్నాము. దేవునికి ఇష్టంగా మనం ఆ విధంగా నడవాలని. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా నాయన, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రథమ ఫలాలుగా ఉండాలని కొద్ది మాటలు మాకు నాయన మాకు నేర్పించినందుకు మీ వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ రాజ్యంలో మేము నాయన పరిశుద్ధులు పట్టణంలో మేము అడుగు పెట్టాలంటే ఈ లోకంలోనే మేము నీకు ఇష్టంగా మేము బ్రతకాలి, నడవాలి, అనేక మంది నడిపించి అని ఆశపడి మీరు మాటలు చెప్పారు ప్రభా.
అయ్యా ప్రతి ఒక్క బిడ్డను వింటున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి బలహీనతలన్నీ తొలగించండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ కృపలో భద్రపరచండి, నీతిబాటు ఆత్మను కుమ్మరించండి. నీకోసం బ్రతకడానికి యుగగాలు మాతో మీరు ఉండాలని ఆశపడి మొదటి రాకడ నుంచి మరి 6000 సంవత్సరాల నుండి మీరు పనిచేస్తూ వస్తున్నారయ్యా. అనేక మంది బిడ్డలకి ఇది అర్థం అవ్వట్లేదు, మనం వివరించి చెప్పడానికి అటువంటి జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానము తెచ్చండి. జ్ఞానం నీకు కొదుకుంటే నన్ను అడుగుమని యాకోబు పత్రికలో మీరు చెప్తున్నారు ప్రభు 1:5 ప్రభా. అయా అట్టి కృపను ఆయన ధారాళంగా ఇస్తాను అని చెప్తున్నా ప్రభు. అటువంటి ఆత్మను మాలో, అటువంటి జ్ఞానాన్ని, జ్ఞానేంద్రియాన్ని మాకు అనుగ్రహించి నీ అభిషేకంతో నింపి ప్రభా, సత్యవాక్యం వల్ల మీరు కన్నానని మరి యాకోబు 1:18 ప్రకారమైన అనుక్షణము జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలుగా ప్రతి ఒక్క దగ్గర కూడా రుచిపరచుకోవడానికి మీరు సహాయం చేసి ప్రతి విషయంలో కూడా మీరే జయమించి నడిపించి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ప్రథమ ఫలాలుగా మేము ఉండడానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులు దూరపరుస్తున్నారు. మీకే కొట్లారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సదాకాలము నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకి తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. God bless you.